హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లో అయితేనండి ఏపీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వైజ్గా తీస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితేనండి ఈరోజు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. 10th క్లాస్ అర్హతతో అయితే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి వీడియోని పూర్తిగా చూసి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. బట్ ఇక్కడ జరిగే విషయం ఏంటంటేనండి, ఒకే డిస్టిక్ నుంచి 2-3 నోటిఫికేషన్ కూడా రావచ్చండి. నోటిఫికేషన్ బట్టి, అందులో ఉన్న కాంట్రాక్ట్ని బట్టి, అందులో ఉన్న పోస్ట్ని బట్టి కట్టే ఫీ కానీ అటు ఇటు అవుతూ ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ మ్యాక్సిమం అన్నిటికీ ఒకలాగా ఉన్నా కానీ సో ఈ అమౌంట్ పే చేసే విషయంలో, అంటే ఫీ అమౌంట్ పే చేసే విషయంలో చెక్ చేసుకొని మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అండి. సో ఇది అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. 10th క్లాస్ అర్హతతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి, అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 18,450 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. డిగ్రీ చేసిన వాళ్ళు, అంటే కంప్యూటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఫార్మసీ ఆఫీసర్ అండి, ప్రతి నెల 23,393 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి D.Pharma కానీ B.Pharma కానీ చేసిన వాళ్ళు కానీ, అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 year పాటు ట్రైనింగ్ కానీ లేదంటే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చండి. ఆప్టోమెట్రిస్ట్ అండి, ప్రతి నెల 29,549 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. బ్యాచులర్ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆడియాలజిస్ట్ లేదంటే స్పీచ్ థెరపిస్ట్ అండి, ప్రతి నెల 36,465 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. క్లినికల్ సైకాలజిస్ట్ అండి, 33,075 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంఫిల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలన్నిటికీ మనం ఆఫ్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే కుదరదండి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటాకి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి ఫీ విషయానికి వచ్చేపాటికి OC వాళ్ళకి, BC వాళ్ళకి 300 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉందండి. SC, ST క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయలు అయితే ఫీ ఉందన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఎటువంటి ఫీ లేదండి. సెలక్షన్ విషయానికి వచ్చేపాటికి మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 75% మార్క్స్ అనేవి మన మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ అనేవి ఎప్పుడుకో ఒకసారి తీస్తారు. సో ఇలాంటివి రావాలంటే ఒకటి మార్క్స్ ద్వారానే అవ్వాలి, లేదు అంటే తెలిసిన వాళ్ళ ద్వారా యూస్ చేసుకుని అయినా, అది నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకున్నాను, రికమెండేషన్ లాంటిది అది యూస్ చేసుకుని రావాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనంతపురం నుంచి అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ డేటు 3/4/2025 నుంచి 10/4/2025 సాయంత్రం 5:30 లోపు అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సబ్మిట్ చేయడానికి అడ్రస్ విషయానికి వచ్చేపాటికి ఆఫీస్ ఆఫ్ ద DM అండ్ HO అనంతపురం. మరి ఈ అడ్రస్ దగ్గరికి అండి అప్లికేషన్ ఫాము, మన స్టడీ సర్టిఫికేట్స్, మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకులో తీసినటువంటి DD కూడా అన్ని సెల్ఫ్ అటాచ్ చేసి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఫీ అనేది ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం అనే పేరు మీద అయితే తీయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ DD అన్ని సెల్ఫ్ అటాచ్ చేసి అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫాము అలాగే నోటిఫికేషన్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ప్రతిదీ మీరు చెక్ చేసుకొని అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు డైలీ తీసుకురావడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మస్ట్ అండ్ షుడ్గా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.